జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. సనాతన ధర్మం మన ఊపిరి, హిందూ సంస్కృతి మన అస్తిత్వం. కానీ ఈరోజు మన మూలాలను అలాగే మన సంప్రదాయాలను ఉక్రీకరిస్తూ బలహీనపరిచేటటువంటి శక్తులు రాను రాను కూడా పెరిగిపోతున్నాయి. న్యూస్ అఖండ కేవలం ఒక వార్తా ఛానల్ మాత్రమే కాదు, ఇది అధర్మాన్ని ఎదిరించేటటువంటి ధర్మసేన. మన దేవాలయాల రక్షణ కోసం, మన చరిత్రను ప్రపంచానికి సగర్వంగా చాటడం కోసం, హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య పైన నిర్భయంగా గళం ఇప్పడం కోసం న్యూస్ అఖండ నిరంతరం కూడా పోరాడుతూనే ఉండాలి. మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించండి. ధర్మం గెలవాలంటే ధర్మరక్షకులు మేల్కోవాలా. మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా మన సంస్కృతిని కాపాడేటటువంటి ఒక యజ్ఞంలో సమర్పించేటటువంటి సమిధ. ఏ శక్తులకు తల వంచకుండా నిజాన్ని మాత్రమే నమ్ముకుని సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో మీరు ఇచ్చే చిన్న తోడ్పాటు మాకు కొండంత అండ. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, అలాగే కింద వచ్చేసి జీపే నెంబరు, పేటిఎం నెంబర్ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించవచ్చు. ఒకవేళ మీరు ఆర్థిక సహకారం అందించడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్లో నాకు ఒకసారి చిన్న మెసేజ్ చేయండి ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, లోకమంతా ఇప్పుడంతా కూడా ఒకటే చర్చ. 36 ఏళ్ల నుంచి ఇరాన్ని తన ఉక్కు పిడికిలతో ఏలినటువంటి అలీ ఖమేనీ కథ ఇక ముగిసిపోయింది. ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి వేసినటువంటి ప్లాన్ దెబ్బకు ఖమేనీతో పాటు ఆయన బిడ్డ, అల్లుడు, మనవరాలు అందరూ కూడా చనిపోయినారని చెప్పి తెలుస్తుంది. ఇరాన్ గవర్నమెంటే ఈ విషయాన్ని అఫీషియల్గా చెప్పేసింది. దేశమంతా కూడా 7 రోజులు సెలవులు ఇచ్చి 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలిపిందనమాట. అసలు ఇంతకు ఎవడీ ఖమేనీ, ఎందుకు ఇంతమందికి ఆయన టార్గెట్ అయినాడు, ఇక ముందు ఏం జరుగుతుంది, నేను దీని గురించి కాస్త క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? 1939లో మషహాద్ అనేటటువంటి ఊర్లో ఒక పేద కుటుంబంలో పుట్టినాడు ఈ అలీ ఖమేనీ. మెల్లగా ఇస్లామిక్ తిరుగుబాటు నాయకుడైనటువంటి ఖొమైనీ దగ్గర శిష్యుడిగా చేరి అప్పట్లో ఉన్న రాజుగారిని గద్దె దించి 1979లో ఇస్లామిక్ రూల్ తెచ్చేదానికి తెగ కష్టపడినాడు. 1989లో ఆయన గురువు చనిపోతే రాజ్యాంగాన్నే మార్చేసి మరి సుప్రీం లీడర్ కుర్చీలో కూర్చున్నాడు. చూడండి, అప్పటి నుంచి ఇరాన్లో ఖమేనీ మాటే వేదం, ఖమేనీ చూపే శాసనం. ఎవరైనా గనుక ఎదురు తిరిగితే అసలు కనికరం అనేది చూపించేవాడు కాదు. ఉక్కు పాదంతో అణగదొక్కుతా ఉన్నాడు, ఏరి పారేస్తా ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయెల్ అంటే ఖమేనీకి అసలు పడేదే కాదు. హెజ్బుల్లా అలాగే హమాసు, హైతిల లాంటి గ్యాంగులను పోషించి మిడిల్ ఈస్ట్లో రచ్చ చేస్తూ ఉన్నాడు. దీనికి తోడు అణుబాంబులు తయారు చేస్తూ ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధానటువంటి నెతన్యాహులకు పిచ్చెక్కిపోయింది. ఒరే, ఇట్లాంటి ఓడి చేతిలో అణుబాంబులు ఉంటే లోకానికే ముప్పు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయిపోయి పక్కా స్కెచ్ చేసి మరి ఖమేనీని లేపేశారు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా ఖమేనీ అనేవాడు చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసినాడు. ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అయినటువంటి అజీజు, మిలిటరీ చీఫ్ షిరాజీ, అలాగే ఐఆర్జీసీ బాస్ అయినటువంటి మహమ్మద్ పక్కారు ఇలాంటి అగ్రనాయకులందరినీ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మట్టి గరిపించారు. అమెరికా నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయినాడు. ఇరాన్ ప్రజలకు ఇది పెద్ద ఆఫర్ అని, వాళ్ళు దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చెప్పేసి ట్రంప్ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఇక్కడ విచిత్రం ఏందో తెలిసిన, సొంత దేశం లీడరు చనిపోయినాడంటే జనం అంతా బాధపడాలి కదా, కానీ ఇరాన్లో సీన్ అంతా కూడా అడ్డం తిరిగిందనమాట. ఆ నీత సత్యనారాయణ దేవుడు అని చెప్పేసి జనం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు చేస్తా పండగలు చేసుకుంటారు. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా పోయినాయని చెప్పేసి ఇలా బాణసంచా కలుస్తూ ఉంటారనమాట. ఇరాన్ ప్రభుత్వం ఎన్ని అణచివేతలకు గురి చేసినా జనం మాత్రం భయపడకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఖమేనీ చేసినటువంటి దారుణాలు అన్నీ నీవు కావు. హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని మహసా అమినీ అనేటటువంటి పిల్లను పోలీసులే కొట్టి చంపేశారు. దానిపైన ఎదురు తిరిగినటువంటి వందలాది మంది ఆడపిల్లలను కాల్చి పారేశారు. ఇదంతా కూడా అఫీషియల్గా అనమాట. అన్అఫీషియల్గా ఎంతమంది చచ్చిపోయారో లెక్కేలా, వేల మంది చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. 2019లో పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పేసి జనం రోడ్ల మీదకి వస్తే 3 రోజుల్లోనే దాదాపుగా 1500 మందిని పెట్ల కాల్చినట్టు కాల్చి చంపేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. చూడండి, ఖమేనీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా జర్నలిస్టులను అదేవిధంగా కవులను తీసుకుపోయి జైల్లో వేస్తా ఉన్నాడు, లేదంటే ఉరి తెచ్చా ఉన్నాడు. సొంత దేశంలో జనం ఒక పక్క
తిండికి లేక అల్లాడుతూ ఉంటే ఆ డబ్బునంతా కూడా వేరే దేశాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడేటటువంటి హమాసు, హెజ్బుల్లా, హైతి వంటి ఉగ్రవాద సంస్థలకన్నిటికి కూడా ఆయుధాల కోసం తగలేసినాడు. చూడండి, ఇరాన్ అంటేనే ఒక పెద్ద జైలు అన్నట్టు మార్చేశాడు. అందుకే ఈ ఖమేనీ చచ్చిపోతే ప్రజలంతా కూడా బాణసంచా కాల్చి పండగ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడితో ఈ కథ అయితే అయిపోలా. ఖమేనీ పెంచినటువంటి ఐఆర్జీసీ దళం మాత్రం మా నాయకుడి చావుకు ప్రతీకారం తెచ్చుకుంటాము, అమెరికాను అలాగే ఇజ్రాయెల్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళైతే వార్నింగ్లు ఇస్తున్నారు. ట్రంప్ ఏమో ఈ పరిస్థితులన్నీ కూడా సెట్ అయ్యేదాకా దాడులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలా. మిత్రులారా, చూశారు కదా, 36 ఏళ్ల పాటు ఒక దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సొంత ప్రజల్నే హింసించినటువంటి ఏ నియంతకైనా ఆఖరికి ఇలాంటి చావే ఎదురవుతుంది. ఇజ్రాయెల్ అలాగే అమెరికా వేసినటువంటి దెబ్బకు చెప్పాలంటే ఇరాన్ కోటలు బద్దలైపోయినాయి. అరాచకం ఎంతకాలం సాగినా సరే అంత మాత్రం ఇలాగే భయంకరంగా ఉంటుందనడానికి ఖమేనీ చావే ఒక నిదర్శనం. మరి ఈ సంచలన పరిణామాల మీద మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ప్రజలకు నిజంగానే స్వేచ్ఛ వస్తుందంటారా, లేక ఇక్కడితో ఆగిపోకుండా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఒకవేళ ఇదంతా ఏమైనా డ్రామానా, ఖమేనీ ఒకవేళ బ్రతికే ఉండాడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మిత్రులకి అందరికి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.